నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండు. ఇదిగో ఈ ఉంగరం ఉంచు. అయ్యా ఇప్పుడెందుకులే బామ్మ, వద్దులే, ఉంచు. ఉంగరమే. అయ్యో పాపం ఎంతో అభిమానంతో ఇస్తోంది, కాదంటే గుండె పగిలి చస్తుంది. ఉంచుకో మళ్ళీ, ఉంచుకో. మీ నాన్నగారు చేసిన దాంట్లో పోల్చుకుంటే ఇదెంతమ్మా? అవునమ్మా, ఈ రోజు మేమిలా ఉన్నామంటే అందుకు కారణం ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే. దాంతో పోలిస్తే ఇదెంతమ్మా? ఇదిగో ఈ చైన్ తీసుకో. అయ్యమ్మా అయ్యా, ఉంచుకో మళ్ళీ, ఉంచుకో. మీ నాన్నగారిని అడిగానని చెప్పమ్మా. సరే 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 సరే. ఇంకా దానిలో ఏమన్నా ఉన్నాయా? ఇంకేం లేవక్క. సరే సరే సరే, మీరు వెళ్ళరండి. అమ్మో 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 అమ్మో, ఏమో అనుకున్నాను గాని ఆ రాజశేఖర్కి నిలువు దోపిడీ ఇచ్చేంత అభిమానులు ఉన్నారన్నమాట. అవునంటీ, లేకపోతే నాకు వాళ్ళు బంగారం గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి? చూడబోతే ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉంది నాన్న. అయిపోయిందిగా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళా, అలాగే వెళ్ళరా. చూసావు కదా నాన్న, నువ్వు రాజశేఖర్ గారి కూతురని తెలియగానే దగ్గర 2 తులాల బంగారం ఇచ్చిపోయారు. ఇలాంటి ఫ్యాన్స్ ఇంకా చాలా మంది ఉండుంటారు. వాళ్ళందరినీ పిలిస్తే వస్తారా? వచ్చేలా చేస్తానన్నా. తులాభారం. తులాభారమా? అవునన్నా, ఆనాడు రుక్మిణీదేవి ప్రేమను ప్రపంచానికి తెలియచేయడానికి ఆ శ్రీకృష్ణుడు తులాభారం వేయించాడు. ఇప్పుడు రాజశేఖర్ గారి కూతురు మీద ఎంతమందికి ప్రేముందో మనం తెలుసుకోవడానికి ఈ అనసూయ మళ్ళీ తులాభారం ఏర్పాటు చేస్తోంది. దానివల్ల మనకేంటమ్మా లాభం? అయ్యో, నీ నిలువెత్తు బంగారం నాన్నా. అర్థం కాల. ఇదిగో, అయితే మళ్ళీ తులాభారం వేసినప్పుడు నీకే తెలుస్తుంది. అందరూ ఒకసారి రండి. లత ఇక్కడ. రేపు గుళ్ళో మన మల్లీకి తులాభారం ఏర్పాటు చేస్తున్నాను. మళ్ళీ తులాభారమా? ఎందుకు? రాజశేఖర్ గారి కూతురు మీద ఎంతమందికి అభిమానం ఉందో, ప్రేముందో తెలుసుకోవడానికి. అవసరం ఏముంది? నాకుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు మన సుబ్బుగాడు చేస్తాడు. సుబ్బా, నేను రెడీ అమ్మా. సరే సరే. ఇదిగో, మీరు కూడా మీ శక్తి వంచన లేకుండా తృణమో పణమో తెచ్చి సమర్పించుకోండి. ఓకే? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇంత సడన్ గా తులాభారం ఏర్పాటు చేస్తుందంటే ఎవరికో తలభారం తెప్పించబోతుందన్నమాట. చూద్దాం అత్తయ్య గారి ఎత్తేంటో. భక్తులారా, అదే రాజశేఖర్ గారి అభిమానులారా, ఆనాడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి భక్తిని, ప్రేమను లోకానికి చాటటానికి తులాభారం ఏర్పాటు చేశారు. కాని ఈనాడు ఆ రాజశేఖర్ గారి కూతురు మీద మీకున్న ప్రేమ, భక్తిని లోకానికి తెలియచేయటానికి నేను ఈ మల్లీశ్వరి తులాభారాన్ని ఏర్పాటు చేశాను. కావున మా మల్లి మీద మీకెంత ప్రేముందో నిరూపించుకోండి. మీ జన్మలను చరితార్థం చేసుకోమని నేను కోరుతున్నాను. అమ్మా మల్లి, కూర్చోమ్మా. అలాగే జాగ్రత్త, కూర్చో మళ్ళీ. జాగ్రత్త, కూర్చో కూర్చో.
అది అలా కూర్చో. జాగ్రత్త. ఓకేగా? అసలేంటండి ఇదంతా? మళ్ళీ తులాభారం జరిపించడం ఏంటి? వీళ్ళందరినీ పిలవడం ఏంటి? వాళ్ళ ప్రేమ నిరూపించుకోవడం ఏంటి? అసలు కానుకలు ఇవ్వడం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంటి? పుణ్యమమ్మా, పుణ్యం. పుణ్యమా? అవును. ఇందులో వేసే ప్రతి కానుక ఆ దేవుడికే వెళ్ళిపోతుంది. అప్పుడు పుణ్యమే వస్తుంది కదా. ఓ, దేవుడికి ఇచ్చేస్తారా? అయితే నాకు ఇలాంటి అభ్యంతరం లేదు. కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే, మీరు దయచేయండి. అమ్మయ్య, ప్రస్తుతానికి గండం గట్టెక్కింది. భక్తులు ఒక్కొక్కరుగా వచ్చి మీ విలువైన కానుకలు సమర్పించుకోండి. మీ ప్రేమను లోకానికి చాటండి. అయ్యే, అరటిపళ్ళు పెడితే అంగుళం కూడా కదలలేదు. నీకసలు భక్తే లేదు. వెళ్ళమ్మా, వెళ్ళ. రామ్మా. బాగా బరువుగానే ఉంది కానీ మళ్ళీ కదిలించలేదే. సరే వెళ్ళి. నెక్స్ట్. ఏంటండి అన్యాయం? తులాభారం అంటే అందరూ తెచ్చిన కానుకలతో తూయడం. మీరేంటి వచ్చిన కానుకలు వచ్చినట్టు దీంట్లో వేసేస్తున్నారు? అలా వేస్తే త్రాస్ ఎప్పుడు నిండుతుంది, మళ్ళీ ఎప్పటికి తూగుతుంది? అయినా కానుకలు ఇందులో ఎందుకు వేస్తున్నారు? నేనేం చెప్పాను? మీరిచ్చిన ప్రతి కానుక ఆ దేవుడికే వెళ్ళిపోతుంది అని చెప్పానా? అవును చెప్పారు, కానీ ఇక్కడ బుట్టలోకి వెళ్ళిపోతున్నాయి కదా. కానీ ఆ బుట్టలో దేవుడున్నాడు కదా. దేవుడున్నాడా? పిచ్చి మధు, ఈ అనసూయ అన్నమాట తప్పదని నీకు మాత్రం తెలీదా? ఒక్కసారి అటు చూడు. ఏలత, ఒకసారి వచ్చి తిప్ప. అయ్యో, ఇంతమంది ముందెలా అత్తయ్య గారు? పర్వాలేదు, తిప్పవే. తిప్ప. ఏమిటో మీ అభిమానం. తప్ప తిప్ప. సరే. ఏమైంది అత్తయ్య గారు? నేనేం తిప్పమన్నాను, నువ్వేం తిప్పుతున్నావే? మీరు నడు తిప్పమన్నారు, నేను ఇలా తిప్పాను. నీ బొందే, నీ బొంద. జాజి పువ్వులా నీదేమైనా నాజూకైన నడుమ అడిగి మరి తిప్పించుకోవడానికి? నేను తిప్పమంది బొట్ట. తిప్ప. సరే, తిప్పుతాను. నీకు చెప్పడం కన్నా నేను చేసుకోవడమే బెటర్. అది చూడు. చూసావు కదమ్మా, భక్తులు సమర్పించుకున్న కానుకలు దేవుడికే వెళ్ళిపోతాయన్నాను. అయ్యి దేవుడికే, అయ్యి దేవుడికే. అన్యాయం. మీరు జనాల్ని మోసం చేస్తున్నారు. రామ 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 రామ. మోసం అంటేనే మీనింగ్ తెలియని నేను మోసం చేయడం ఏంటమ్మా? అమ్మా తల్లి, మీరంతా చెప్పండి, ఈయన దేవుడు కాదా? ఈయన దేవుడు కాదా? చెప్పండి, ఈయన దేవుడు కాదా? సరే సరే సరే, దేవుడే దేవుడే. ఈయనకి సమర్పిస్తే దేవుడికి సమర్పించినట్టే కదా. విన్నావు కదా మధు, భక్తులు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టే. ఆ బుట్టలు అదే ఆ దేవుడికి సమర్పించుకోవడానికి. సమర్పించుకోండి. అయితే ఆ త్రాసు నిండేంత వరకు, మళ్ళీ తూగేంత వరకు ఆగండి. అప్పటి వరకు ఈ బుట్టలో వేయకండి. ఎందుకు? మళ్ళీ తూగిన వెంటనే వచ్చిన కానుకల్ని ఈ గుడిలోని దేవుడికి సమర్పిద్దాం. ఏమంటారు జనాలు? అమ్మో చచ్చం, వచ్చిన కానుకలన్నీ నొక్కేద్దామనుకుంటే ఇప్పుడు ఇదొచ్చి ప్లాన్ చెడగొట్టేసింది. ఏం చేద్దాం? ఆంటీ, మధు చెప్పింది కూడా చాలా బాగుందిగా. ఈ త్రాసులో కానుకలు మొత్తం పెట్టేయండి. ఒకవేళ నేను తూగాననుకోండి, కానుకలు మొత్తం గుళ్ళో దేవుడికిచ్చేయండి. నేను తూగకపోతే ఈ కానుకలన్నీ మీ దేవుడికిచ్చేయండి.
ఏం ఐడియా. సారీ సారీ సారీ, ఏం సలహా చెప్పావమ్మా? భక్తులారా, నా మళ్ళీ చెప్పినట్టు ఈ త్రాసు నిండేంత వరకు ఒక్క కాను కూడా నేను ముట్టుకోను. త్రాసు తూగిందా గుళ్ళో దేవుడికి ఇచ్చేస్తాను, తూగలేదా మా దేవుడికి ఇచ్చేస్తాను. మీరందరూ ఏమంటారు? అమ్మ అత్తయ్య, త్రాసు నిండినా తూగలేదు అన్నావంటే దాని వెనక ఏదో తిరకాసుండే ఉంటుంది. అదేంటో పట్టుకోవాలి. రండి 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 అమ్మా, మీరు కూడా రండి. రండి రండి. పెట్టండి పెట్టండి పెట్టండి. చూడపోతే కానుకలు 100 కిలోలు పైగానే ఉంటాయి. అయినా మళ్ళీ తూగకపోవడం ఏంటి? చూసారా చూసారా, త్రాసు నిండినా ఒక్క అంగుళం కూడా కదల్లేదు. అంటే వీళ్ళలో ఎవ్వరికి ప్రేమ లేనట్టే కదా. ఈ కానుకలన్నీ మా దేవుడికే. చూస్తారంటే తీసా బుట్ల వేయండి. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారు, అక్క ఆగు. ఈ బుట్టయితే మరీ చిన్నదైపోయింది. ఒక నిమిషం ఉండండి. ఇదిగోండి, ఈ బుట్టలో వేయండి. థ్యాంక్ యూ మధు, ఐ లవ్ యూ. ఏయ్, అన్ని తీసి బుట్టలో వేయండి. అలాగే అత్తయ్య గారు. తీసి బుట్టలో వేమంది నీ నగలు కాదే, మరి ఇదిగో ఈ కానుకలు. ఓ అలాగా, సరే ఇవ్వు మధు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా. ఏంటవి? పళ్ళు. ఓ, పళ్ళు నోట్లో ఉంటాయి కదా, కవర్లు ఎందుకుంటాయి? నీ బొంద, ఇవి తినే పళ్ళు. వీటికి పొల్యూషన్ సర్టిఫికెట్ ఉందా? పళ్ళకి పొల్యూషన్ సర్టిఫికెటా? అవును. మల్లీశ్వరికి పోయి కానుకలు ఒరిజినలా డూప్లికేటా అని చెక్ చేసి పంపించమన్నారు. వీటికి పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు కాబట్టి లోపలికి అనుమతించాం. అయితే వెనక్కి వెళ్ళిపోతానులే. వెళ్ళండి, కానీ సర్టిఫికెట్ తీసుకురండి. అప్పటి వరకు ఈ ఫ్రూట్స్ అవి ఇందులో పెట్టేయండి. పెట్టండి పెట్టండి అమ్మా. మీరు కూడా పెట్టండి అమ్మా. మీరు వెళ్ళి ఆ పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకురండి, నేను ఇక్కడ ఉంటా. సరేనా? సరే సరే సరే. అది లెక్క. ఆగండి ఆగండి, ఇవి తులావారం కోసం తెచ్చిన గిఫ్ట్లేగా? అవును. సరే, 500 ఇచ్చి రసీదు తీసుకోండి. 500? ఎందుకు? తులాభారంలో కానుకలు ఇచ్చుకోవాలంటే రసీదు తీసుకోవాలి, అందుకే 500. కానుకలు ఇవ్వడానికి కూడా టికెట్టా? మీ చేతులతో మీరు ఇవ్వాలంటే టికెట్ తీసుకోవాలి. అదే నా చేతులతో ఇచ్చానుకోండి, టికెట్ అక్కర్లేదు. అలాగా? అయితే నువ్వే ఇచ్చే బాబు. వెరీ గుడ్. ఇది అమ్మా, ఇటు పెట్టు బాబు. ఇటు రండి బాబు, రండి రండి. ఆహా, ఏం తెలివితేటలరా రంగని, పైసా ఖర్చు లేకుండా 10,000 గిఫ్ట్లు కొట్టేసావు. నువ్వు సూపర్ రా. రండి బాబు రండి. ఊరి నాంసయ్య కొడుకులారా, జనాల చెవిలో పువ్వెట్టేసి వాళ్ళ గిఫ్ట్లని కొట్టేసి నా మళ్ళీ ప్రేమగా ఎసరు పెట్టాలని చూస్తారా నా తుండుకుంటా. ఇదిగో ఒక చెప్తా అనుకోండి, ఎవరిని గిఫ్ట్లు ఇచ్చినా సరే నేను నా మల్లికి ఇచ్చే ఈ డైమండ్ రింగ్ ముందు అవన్నీ బలాదురు కావాల్సిందే. నా మళ్ళీ నా నవ్వులో పడాల్సిందే నా తుండుకుంటా. ట్యాంక్ ఫుల్ అయిపోయినట్టున్నదే, వదిలేస్తే పోరా. కానీ డైమండ్ రింగు ఎక్కడ పెట్టాలా? సర్లే, ఏడే పెట్టేస్తాం. గుడి గదు ఎవడు కొట్టేస్తాడు తుండుకుంటా. యారా ముస్లి, నీ ముఖానికి నా మళ్ళీ కావాలా? చెప్తా. మళ్ళీ నీకో సర్ప్రైజ్ గిఫ్ట్. అబ్బా, ఇదేంటి? అరే, నా గిఫ్ట్లు
పోతే పోయినేలే. డైమండ్ రింగ్ ఉందిగా, ఓపెన్ చేద్దామా? వద్దులే, డైరెక్ట్గా మళ్ళీ ఓపెన్ చేద్దాం. సూపర్ ఐడియా. మళ్ళీ నీకోసం దుబాయ్ నుంచే ఈ డైమండ్ నెక్లెస్ తెప్పించిన. దీని తులాభారంలో వేసేస్తా, నీ మనసు దోచేస్తా, దచ్చాలు. అయ్యో ఇప్పుడెవడు ఫోన్ గుళ్ళో? ఇదిగో దిస్ సైడ్ మన్మధరాబు, దట్ సైడ్ ఎవడు? హలో, సిగ్నల్ లేవా? హలో 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 హలో. డైమండ్ నెక్లెస్ పిచ్చోడు ఇట వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఈ డైమండ్ నెక్లెస్ గానా నా మళ్ళీ మెడలో వేసానంటే నా సామిరంగా మళ్ళీ గిఫ్ట్లు అయ్యి ఈ డైమండ్ నెక్లెస్ ముందు ఆ గిఫ్ట్లు ఎంత ఆఫ్టర్ ఆల్. మళ్ళీ వస్తున్నా. చాలు 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 చాలు, త్రాసు నిండిపోయింది. అయినా త్రాసు లేవలేదంటే ఇది కూడా మా దేవుడికే చెందుతుంది. లత, ఆగండి. ఏంటండి ఈ మాయ? 100 కిలోల బరువు వేసినా మళ్ళీ తూకకపోవడం ఏంటి? మధు, ఎన్ని 100 కిలోల బరువు వేసావన్నది కాదు లెక్క, వేసేవాళ్ళు ఎంత ప్రేమగా వేశారన్నదే లెక్క. ఇప్పటిదాకా వేసిన వాళ్ళెవ్వరూ ప్రేమగా వేయలేదు కాబట్టి ఈ త్రాసు లేవలేదు, తొక్క. మళ్ళీ నీకోసం ఎంతో ప్రేమతో గిఫ్ట్ తీసుకొచ్చా. మళ్ళీ నేను ఇంకా ప్రేమతో పెద్ద గిఫ్ట్ తెచ్చా. ఏం గిఫ్ట్? ఇదిగో డైమండ్ రింగ్. డైమండ్ రింగా? ఒరేయ్, ఆఫ్టర్ ఆల్ నువ్వు రింగ్ ఎరా తెచ్చింది, నేను డైమండ్ నెక్లెస్ తెచ్చా. డైమండ్ నెక్లెస్? అవును, అంత డబ్బులు మీకెలా వచ్చాయి? అది ఏంటి బావగారు, మీ భార్యకి నగలు కొనమంటేనే కొనరు, మళ్ళీకి డైమండ్ నెక్లెస్ తెచ్చారా? ఏమండి, ఒక్కసారి చూసిస్తాను. పర్లేదు, చూసిస్తాను. మళ్ళీ కోసం ఇదిగో చూడండి, ఇదేనా డైమండ్ రింగ్? ఇందులో రింగు లేదా? రింగా బొంగ, అందులో ఏమీ లేదు. మళ్ళీ ఇందులో నెక్లెస్ ఉంది చూడు, చూసుకో. ఇది డైమండ్ నెక్లెసా? చూడు. నెక్లెస్ ఏమైంది అందులో? ఏంట్రా ఇంత సీరియస్ గా తులాభారం జరుగుతుంటే మధ్యలో మీ కావడలేంటే? పరా పావతలకే. ఇదిగో ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ నీకోసం ఎంతో మంది ఎన్నో గిఫ్ట్లు తెచ్చినారు, కానీ మన్మధరావు నీ కోసం నువ్వు మొయ్యలేనని గిఫ్ట్ తీసుకొచ్చినాడు. దీన్ని తులాభారంలో వేసినావు అనుకో, నువ్వు పైకి లేవడం కాదు, పైకి వెళ్ళిపోతావు. అమ్మా ముస్లిం, నా గిఫ్ట్లు కొట్టేసి నువ్వేనా? అమ్మ పొట్టినాయాలా, మా దగ్గర గిఫ్ట్లు కొట్టేసేసి నువ్వు తీసుకొచ్చావా? తెలివి మీ అమ్మ సొత్తు అయితే అది నా అమ్మమ్మ సొత్తురా, అనసూయ కొడుకులారా. నాతో పెట్టుకోకండి, నలిపేస్తా. ఎక్స్క్యూజ్ మీ అనసూయ అంటే ఇంతవరకు మల్లి మీద ఎవరెవరికి ఎంత ప్రేమ ఉందో చూసినారో, కానీ ఇప్పుడు మన్మధరావుకి మల్లి మీద ఎంత ప్రేమ ఉందో చూస్తారో అంటే చూపిస్తాడు. ఇదిగో చూడండి, ఎన్ని గిఫ్ట్లో ఎన్ని గిఫ్ట్లో ఎన్ని గిఫ్ట్లో. ఎంత పెద్ద గిఫ్ట్! వేసేదా వేసేదా వేసేదా? బాబు గారు ఆగండి. ఏమి తల్లి, మీకు నిజంగా మళ్ళీ మీద ప్రేమ ఉంటే నిరూపించుకోవాల్సింది గిఫ్ట్లతో కాదండి. మరి దేంతో నిరూపించుకోవాలి? నా తుండు కూడా. ఆనాడు తులాభారంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుని మీద ప్రేమని ఎలా తెలిపింది? సత్యభామ మీద ఎలా గెలిచింది? తులసి మొక్కతో. కరెక్ట్.
అలాగే మీరు కూడా తులసి మొక్కతోనే మీ ప్రేమను నిరూపించాలి. తుండు కొట్టడం కాదు, ఆడ మళ్ళీ చూసినా 100 కిలోల చందనపు చెక్క. ఇక మొక్కలకి తొక్కలకి ఏం కదులుతుంది? ట్రై చేయండి బాబాయ్. సరే చేద్దాము. దీన్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే. వస్తా. అయ్యో, అన్ని గిఫ్ట్లు మన ఇంటికి వస్తాయనుకుంటే మొత్తం ప్లాన్ పాడు చేసేసింది ఈ మధుమతి. ఛీ! చెప్తాను. అన్ని గిఫ్ట్లు మన ఇంటికి వస్తాయనుకుంటే మొత్తం ప్లాన్ పాడు చేసేసింది ఈ మధుమతి. ఛీ! చెప్తాను.